సూపర్ అన్న, సూపర్. చెప్పలేము అది. టీజర్ మాత్రం చెప్పలేంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎట్లుందంటే ట్రైలర్ ఉంది, సింగిల్స్ ఉన్నాయి, ఫస్ట్ లుక్ అవి దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇదే ఎక్స్పెక్ట్ చేయలేదు. వింటేజ్ డార్లింగ్ బుజ్జిగాడిని మళ్ళీ చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ బాగుంది. మాది భువనగిరి, ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్. ఇట్లుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మా వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళు మాత్రం మిస్ అయిపోయారు. ఇట్లాంటి ఛాన్స్ ఎప్పటికీ రాదు. సూపర్ అన్న, సూపర్ అన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజులు దీన్ని December 5th వరకు కూడా వెయిట్ చేయలేము. అప్పటి వరకు సింగిల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, దానికోసం చూస్తాము. అవితో నా డార్లింగ్ గోల్డెన్ హార్ట్ పర్సన్ అన్న. దాని గురించి మాత్రం ఆయనకి ఎన్ని మాటలు చెప్పినా, ఏం చెప్పినా కూడా తక్కువనే. మనం ఆయన గురించి చెప్పుకోవడం కూడా చాలా చెప్పడం కూడా తక్కువనే. ఆయనకి ఎన్ని చెప్పినా చాలా బెస్ట్. టీజర్లో ఏ షాట్ నచ్చింది? ఎక్స్పెక్ట్ చేయలేదు. డార్లింగ్ ఎప్పుడు రౌడీగానే చూసాము, బట్ ఈ కామెడీ థ్రిల్లర్ ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ అనుకోవచ్చా? yes that's sure. ప్రభాస్ ఇస్ బ్యాక్. ఇది గురించి ఏం చెప్తారు? డార్లింగ్ లుక్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. హి ఇస్ ద కింగ్. అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారా? yes definitely 100% గా. చాలా మంది సినిమాని హేట్ చేస్తారు, ఫ్లాప్ అవుతుంది, స్లో అవుతుంది, డైరెక్టర్ మీద నమ్మకం లేదన్నారు. సో ఎలా అనిపిస్తుంది ట్రైలర్? ఆ మాట అన్న అందరికి దిస్ ఈస్ ద ప్యాన్. ఇది రాడ్ దిగిపోయింది అంతే. ట్రైలర్ కి ఈ రేంజ్ లో ఉంది. ఇక మొత్తం సినిమా వస్తే మాత్రం తమన్ సార్ మ్యూజిక్ గురించి అయితే వావ్. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తమన్ సార్ మ్యూజిక్ అంటే ఒక రేంజ్ లో ఉంటుంది. అది డార్లింగ్ తో అయితే ఇంకొక రేంజ్. డైలాగ్ చెప్పొచ్చు కదా సరదాగా. డార్లింగ్ డైలాగ్స్ తో అంటే మేము పోల్చుకోలేదు. అంత లేదు. ఓవరాల్ గా నచ్చింది అంటారు మీకు టీజర్? సూపర్ గా అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది. 1000 CR అయితే కేక్ వర్క్గా వస్తుందని అనుకుంటున్నాము. బట్ ఫ్యాన్స్ అంతా యాక్చువల్లీ ప్రభాస్ అంటే మనకు ఫస్ట్ నుంచి లుక్స్ పరంగా హైలైట్ ఉంటాడు. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ లుక్స్ ప్రభాస్కి ఒక్కడికే సొంతం. అలాంటిది లాస్ట్ 2 మూవీస్ నుంచి లుక్స్లో డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఈ మూవీతో మా వింటేజ్ ప్రభాస్ బయటకు వస్తాడు. సో ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. బుజ్జిగాడ్ ఈస్ బ్యాక్. ఏదైతే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఈ టీజర్ చూడకముందు వరకు మారుతి మీద చాలా మంది వరకు మాకు డౌట్లు ఉండేవి. బట్ టీజర్ చూసాక కొంచెం ప్రామిసింగ్గా ఉంది. బట్ మాకు అయితే ఎప్పుడు కూడా మాకు నమ్మకం ప్రభాసే. మా ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని అందరినీ కాలర్ ఎత్తుకునేలా చేస్తాడని నమ్ముతున్నాం. 100% డైనోసార్ కాదు, దాని అమ్మ కూడా వస్తుంది. మేమతో గుడి డైరెక్టర్ కానీ చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ జోనర్ అంటే హర్రర్ జోనర్ మనం చెప్పలేం. కానీ ఏదైతే ఆ హౌస్ తీసుకున్నారో, ఆ హౌస్ ఆ క్రియేషన్ ఏదైతే ఉందో, నెక్స్ట్ VFX కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో దానివల్ల కొంచెం ప్రామిసింగ్గా ఉంది. చాలా టైమింగ్ బుజ్జిగాడ్ ఈజ్ బ్యాక్ 100%. ఏదైతే ఉందో మేడం తాగేసిన మొత్తంలో ఖర్చు చేసిన అని డైలాగ్ అదంతా, మేడం తాత లైట్ ఆపేసినట్టు ఉన్నాడు. వింటేజ్ ప్రభాస్ని చూసాం. ఓన్లీ వన్ వర్డ్ చెప్పేస్తాను, ఎక్కువ చెప్పలేను. సో నిజంగా చెప్తున్నాం కదా, రెండో బుజ్జిగాడ చూపొచ్చు, మళ్ళీ బుజ్జిగాడు మళ్ళీ చూడొచ్చు మూవీలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్ టు మారుతి అన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలా అయితే చూడడానికి కూడా మళ్ళీ అలా చూస్తున్నాం అనమాట. లవ్ యూ డార్లింగ్, నువ్వు మా కోసం కష్టపడుతున్నావు, నేను మీకోసం. హైప్ వేరే లెవెల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పటిదాకా ప్రభాస్ అన్న గురించి ఎవరైతే ట్రోల్ చేస్తారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇదైతే అన్ని మూసుకోవాలి భయ్యా, ప్రతి ఒక్కరు మూసుకోవాలి. మళ్ళీ రాజసాబ్ వేరే లెవెల్ ఉంటుందమ్మా అన్న. పుష్పనే కాదు, మేము చెప్తున్నామన్న అయితే ప్రభాస్ ఫ్యాన్ గా, ప్రభాస్ అన్న ఫ్లాప్ అయిన సినిమా రికార్డు కొట్టమని హీరోకైనా. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హియర్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. వేరే లెవెల్ అన్న. ఒక డైలాగా కరెంట్ వైర్ పీకేసాడు. సో లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు. యాక్చువల్ మొన్ననే ఒక పోస్టర్ రిలీజ్ అయింది. తమన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంతమించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న. చాలా కాన్ఫిడెంట్గా అయితే December 5th గట్టి కొడుతున్నాం. అది జాతిని దెంగుతున్నాం ఈ సినిమాతో. ఎవరెవరైతే సినిమా ఫ్లాప్ అవుతుంది, డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ లేదు, డైరెక్టర్ మీద నమ్మకం లేదు అన్న ప్రతి ఒక్కడికి ఒకటే చెప్తున్నాం, December 5th మా ఓడు ఏందో చూపిస్తాడు. సినిమా అంటే ఏందో కూడా చూపిస్తాం. అది ఖచ్చితంగా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి?
చాలా బాగున్నాయి అన్న. వింటేజ్ బుజ్జిగాడు, ఖచ్చితంగా వింటేజ్ బుజ్జిగాడిని అయితే చూస్తారు. అది హీరోయిన్స్ అంటే డైరెక్టరే అన్నాడు మీకు ఒక్కళ్ళిద్దరు అయితే సరిపోరు, ఖచ్చితంగా ముగ్గురిని పెట్టాలని ముగ్గురిని పెట్టారు. ఫుల్ మీల్స్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా ఫుల్ మీల్స్. తమన్ అయితే ఉప్పలపాటి తమన్ అనాలి ఇక్కడ నుంచి అయితే, నందమూరి తమన్ కాదు ఉప్పలపాటి తమన్. అది బాగుందన్న, చాలా మ్యూజిక్ బాగుంది, విజువల్స్ అయితే బాగున్నాయి. హర్రరు అంటే ఇంకా మీరు చూడాలి, ఇంకా December 5th వరకు ఖచ్చితంగా ఆగాలి. ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశాడు మారుతి, అది చాలా డైలాగ్ అంటే బండి చాలా స్లోగా వెళ్ళాలి అంతే. అన్న రీజర్ మాత్రం అమ్మాయిని తెంగేసింది, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూసుకొని లెక్క పెట్టుకోండి. కాండౌన్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి చాలా రోజు తర్వాత మాకు ప్రభాస్ అన్న మాకు వింటేజ్ లుక్ ఇచ్చిండు. నేను డయాట్ ఫ్యాన్ అన్న ప్రభాస్కి, టాటా కూడా ఉంటుంది. స్టార్ రెబల్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి. సార్ అన్న చాలా రోజు తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే, సల్లారైనా ఇప్పుడు బాహుబలి అవి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు వింటేజ్ లుక్ అన్న. హర్రర్ కామెడీ ఉందన్న. అన్న ప్రభాస్ సార్ ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు, మారుతి సార్ మాత్రం కామెడీ సీన్ తీపిచ్చారు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరేమో కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ది మొత్తం 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 కోట్లు కొడుతున్నాం అన్న, చెప్తున్నా కదన్న. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా అన్న, నేను ఇంకేం చెప్పాను అన్న.